జరుగుతుంది. డోర్నకల్ నియోజకవర్గంలో దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆగపేట గ్రామానికి వచ్చేసి 12 ఇండ్లు మంజూరైనాయి. కానీ ఇందులో 8 ఇండ్లకు ఇంతవరకు బేస్మెంట్ లెవెల్ ఫోటో మన కట్టిన తర్వాత ఫోటో పడట్లేదు అని చెప్పేసి బిల్లు పడట్లేదట. అసలు విషయం ఏందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం బాధితుల ద్వారా. చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు పద్మ, పద్మ. మాకు ఇంత మటుకు బిల్లు రావట్లేదు, ఏం రావట్లేదు. మేము మా ఇల్లు కూల కొట్టుకొని గుడిసెలు వేసుకొని ఉన్నాము. మాకు భర్త బాగలేక మీ ఇబ్బందులు పడి ఉంటాను. ఇప్పుడు ఎన్ని రోజులు మీకు బిల్లు పడక? బేస్మెంట్ కట్టి ఎన్ని రోజులు మీరు? 2 నెలలు దాటింది. 2 నెలలు దాటింది. ఇంత మటుకు బిల్లు ఇస్తాం అంటాను. కార్యదర్శి కూడా వస్తాను పోతాను వచ్చిపోతాను. మరి సమస్య ఏంటంట? ఏందో మరి ఏం సమస్య అంటే అడిగితే ఏం చెప్తలేడు ఆయన. ఏం చెప్పకుండా అడుగు రావట్లేదమ్మా నీ పేరే రావట్లేదు అంటాడు. తిరుగుతాడు పోతాడు. ఇక రావట్లేదు. ఈ టెంకాల కూడా రావట్లేడు. మీకు కూడా మంజూరైందా ఇల్లు? మంజూరైంది సార్. మీ పేరేంటి? మా పేరు రాణి, సంధ్యారాణి, గాజ సంధ్యారాణి. మేము ఇల్లు కట్టబట్టి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల కంచి ఉన్న ఇల్లు గులగొట్టుకొని మేము అప్పు తెచ్చుకొని మొత్తం ఇల్లు కట్టుకుంటామని చూస్తే కార్యదర్శి వచ్చి బిల్లు ఫోటో కొట్టి బిల్లు ఇస్తామని బిల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇప్పుడు వర్షాకాలం మేము ఎక్కడ ఉండాలి సార్? ఎక్కడ కట్టుకోవాలి? మరి వాళ్ళు ఫోటో కొట్టినప్పుడు మీ ఇంటికి జాకాన కొట్టిండా వేరే కడ కొట్టిండా? కొట్టిండు పోయిండు. మేము ఎక్కడ ఉండాలి? మేము కూలికి పోదామంటే రోజు పనికి పోయినా కూడా కార్యదర్శి వస్తాడు, వచ్చిన టైంలో తీసుకుంటాడు. ఏమైంది సార్ అంటే ఫోటో పడతలేదమ్మా మేమేం చేయాలంటుండు. మేమేం చేయాలి సార్? మరి మీకు కూడా మంజూరైందా? మంజూరైంది. మీ పేరేంటిది? రామతారా. అసలు చెప్పండి. 3 లక్షలు 4 లక్షలు అప్పు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్. 1 లక్ష రూపాయలు తిండికి అయితే కూర్చొని తింటాము. గిన్నెలు గిరుపులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. ఆ పిల్లలు తీసుకొని మేము ఆనలో తడుచుకుంటా గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఎన్ని రోజులు ఉండాలి? అప్పులలో వచ్చి గుంజుతాండ్రు. కార్యదర్శి వచ్చి ఫోటో దింపు సార్ అంటే ఫోటో రావట్లేదని తిరుగుతాండు పోతాను. మేము పనులు విడిచిపెట్టి ఫోటోకి ఇగొత్తాడని పనికి కూడా పోకుండా ఇంటికన్నా ఉంటాను. మరి కార్యదర్శి అడిగితే ఏం చెప్తాను? అసలు ఏం చెప్తాను? మరి ఇల్లు వస్తాడని మేము అప్పు తెచ్చుకున్నాం. అప్పులను ఇప్పటికైనా బాధితుల సమస్య ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ముగ్గు పోసేటప్పుడు ఫోటో కొట్టింది ఇక్కడనే. మరి ఇక్కడ ఫోటో క్యాప్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫోటో ఎందుకు పడట్లేదు? మరి అప్పుడే ఫోటో పడకుంటుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. కట్టుకున్న ఉన్న చిన్నపాటి ఇల్లు కూడా కూలగొట్టుకొని ఈ విధంగా గుడిసెలు వేసుకుని ఈ గుడిసెలలో జీవనం కొనసాగించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి తొందరగా పురోగతిని చూపించాలని కోరుతున్నారు. మిగతా వాళ్ళకు బిల్లులు పడి మాకు పడకపోవడంతో ఇబ్బంది గురవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ బాధిత మహిళలు చెప్తున్నారు. ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు స్వామి సార్. మాది ఇక్కడ ఆగపేట గ్రామ వాస్తవ్యులను. అయితే మా గ్రామానికి 12 ఇండ్లు వచ్చినాయి. దాదాపు ఒక్కొక్కరు 2-3 లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చి మరి ఉన్న ఊరి గుడిసెలు కానీ రేకులు ఇల్లు కానీ ఇల్లు కూలగొట్టి మరి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అంటే ముగ్గు పోసిన ప్లేసులనే ఇప్పుడు నిర్మాణం కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ సెక్రటరీ గారిని, పంచాయతీ కార్యదర్శి గారు కానీ ఏఈ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మీ ఫోటో రావట్లేదు, మేమేం చేయాలి, మీరు ఏడ చెప్పుకుంటారో చెప్పుకోవాలన్న రీతిలో మాట్లాడడం జరుగుతుంది. అప్పులు తెచ్చుకొని కుప్పలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమస్య ఇంతటితోటి పరిష్కరించి ఈ యొక్క పేద దళిత కుటుంబాలని ఆదుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. ఈ సమస్య పైన ఏమైనా కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఏమైనా మీరు ఫిర్యాదు చేసినాం సార్. మేము దాదాపు కలెక్టర్ గారికి ట్విట్టర్ ద్వారా కానీ మన సోషల్ మీడియా ప్రతి విషయంలో కలెక్టర్ గారికి మెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. ఏఈ గారు కూడా ఎలాంటి స్పందించట్లేదు. అదేవిధంగా డిఈ గారికి కూడా కాల్ చేసినప్పటికి కూడా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి మేము ఎక్కడ చెప్పుకోని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు ఈ సమస్యను పరిష్కరించి మాకు ఈ యొక్క సమస్యను తీర్చేటట్టు మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఈ విధంగా సమస్య జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు చెప్పినా కూడా సమస్య పరిష్కారం అనేది చూపించట్లేరని చెప్పేసి బాధితులు అంటున్నారు. రూపాయి పెట్టి ఖర్చు పెట్టి కట్టుకునే బాధితులు తెలుస్తుంది బాధ. ఇప్పటికైనా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు అయినా ఇప్పటికైనా స్పందించి ఇలా బాధపడుతున్న మన ఇంద్రమిల్ల లబ్ధిదారుల బాధ నుంచి వాళ్ళని చెర నుంచి బయటపడేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మాకు ఇయ్యకున్న బాగుంది. మేము అదే గుడిసెలు కూర్చుంటాను. అప్పు తెచ్చిన
ఇస్తలేరు. ఒక్కరోజు వండుకొని ఇచ్చారు, తర్వాత తెల్లారి నిజంగా అప్పుడు ఇయ్యనన్నా తడిసి సంది పెట్టి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.